నమస్తే. చేతిలో కుండ ఏంటిది అనుకుంటున్నారా? కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీకి ఈ సింబల్ వచ్చిందట. సో మరి ఇది సామాన్యుడి కుండ, సామాన్యుడి ఫ్రిడ్జ్. ఇది ఎండాకాలం కూడా ఇందులోనే నీళ్లు మనం ప్రతిరోజు తాగుతూ ఉంటాము. సో ఈ చల్లటి కుండ చల్లగా సార్కి చాలా హీట్ వేవ్స్ మధ్యలో ఈ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో హెలికాప్టర్ గుర్తుండే ప్రజాశాంతి పార్టీది. సో ఆ తర్వాత ఆ గుర్తు పోయింది. మొన్న ఎలక్షన్లో కూడా 2-3 ఎలక్షన్స్లో పోటీ చేయలేకపోయినారు ఆ గుర్తు లేకపోవడం వల్ల. ఇప్పుడు మొత్తానికైతే ఈ గుర్తును సాధించారు. ఇది కుండ గుర్తు. నమస్తే సార్. థ్యాంక్ యూ. నా ముందున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు. నమస్కారం. మీ కుండను మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది ఎలక్షన్ కమిషన్. ఓకే. And also the Honorable High Court of Telangana, Court 1 Chief Justice and Associate. Also Court 2, Honorable Justice Krishna Mohanji. Out of where they have heard hours and hours. And finally passed the order, instructed to consider common symbol. ఇది ఇప్పుడు పర్మనెంట్ సింబలా సార్? నాకు గొంతుక కొంచెం వీక్గా ఉంది. సరే, పర్మనెంట్ సింబలా? ఇంతకంటే మంచి సింబల్ ఏంటి? ఇది ఇప్పుడు పర్మనెంట్ ఈ ఎలక్షన్స్ వరకేనా? అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మనం కొంత పర్సంటేజ్ ఓట్లు తీసుకొస్తే పర్మనెంట్ సింబల్. 5% అనుకుంటాను. లేదా ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్యేలు, తెలంగాణలో 1 ఎంపీ. ముఖ్యం ఏంటంటే ఇంకా మనకి లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది. 77 సంవత్సరాలు వాళ్ళు మనల్ని వెళ్తున్నారు. 3% ఉన్నోళ్ళు, 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు దోచుకోవడం, లక్షల కోట్లు దాచుకోవడం. మెగా కృష్ణారెడ్డి నిన్న ఎంత పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను లాస్ట్ వీక్. నిన్న కోర్టు 1 తెలంగాణలో, మళ్ళీ రేపు ఐటమ్ నెంబర్ 10 తెలంగాణ హైకోర్టులో. అరే 1,05,000 కోట్లు మోసం జరిగింది. అసలు ఈ విషయం మాట్లాడకూడదు అనుకుని ఎందుకు థాట్ వచ్చింది. 50,000 కోట్ల అవినీతి, 2 లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఓన్లీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఇప్పుడు తెలంగాణలో అప్పు 7 లక్షల కోట్లు. ఇప్పుడు మరి ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో 40,000 కోట్ల అప్పు. సంవత్సరానికి ఎలా లేదన్నా 1,00,000 కోట్ల అప్పు కదా. మరి మీరు కుటుంబానికి 5 కోట్లు అప్పు చేసిన ఇప్పుడు పార్టీలు కావాలా, లేదా మీ అప్పులు తీర్చి అభివృద్ధి? కుండ దేనికి నిదర్శనం? మండు టెండలో ప్రాణాన్ని పోసే మంచినీరు. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో వాటర్ తాగకూడదని అమెరికన్ సైంటిస్టులు, యూరోపియన్ సైంటిస్టులు, డాక్టర్లు సలహా ఇస్తారు. అందుకని ఎంత ధనవంతుడైనా కుండలో చల్లని నీళ్ళు తాగాలి. మీకు చల్లని పాలన కావాలంటే, శాంతి పాలన కావాలంటే, అభివృద్ధి పాలన కావాలంటే ఈ కుండ గుర్తును గుర్తుంచుకోండి. ఎంత చిన్నవాడికైనా కుండ అవసరం, ఎంత పెద్దవాడికైనా కుండ అవసరం. ప్రభు కూడా మాట అంటున్నాడు, కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి కుండను ఎట్లా తయారు చేస్తాడో చూడు, ఎంత షేప్ తీసుకొస్తాడు. అలాంటి షేపు నేను మీకు తీసుకొస్తాను అంటున్నాడు. మట్టి, చక్కని దేవుని చేతిలో మనం వట్టి మట్టివారం. కొండ లాంటి షేప్ని దేవుడు మనకు తీసుకురావాలంటే కొండ గుర్తుకే మనం ఓటేయాలి. అంతేకాకుండా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి, పాలన రావాలి, పాలన మారాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు మీరు? ఓట్లు వేయట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు. ఎడ్యుకేటెడ్ అంతానా. మొన్న ఎంత సికింద్రాబాద్ 50-52% ఓట్ బ్యాంక్, పోల్ బ్యాంక్. ఈసారి మాత్రం వరంగల్లో బాబు మోహన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజాశాంతి పార్టీ తరపుని పార్లమెంటుకు పంపించండి. నేనేం చేస్తాను, విశాఖపట్నంలో నన్ను గెలిపించండి. టాలెంట్ ఉన్న మీరు ప్రతి ఒక్కరు విశాఖపట్నం వచ్చేయండి. రఘుని కూడా పిలిచాను, రా రఘు, విశాఖపట్నంలో ఓటు వేయని వారితో వేయిద్దాం. ఓటు ఇతరులకు ఓటేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పాలన చూసాం కదా, 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు అప్పు, సంవత్సరానికి 10 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. అదేవిధంగా బి అంటే బాబు చంద్రబాబు నాయుడు, జే అంటే జగన్, పి అంటే పవన్. మరి బాబు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు అప్పు చేశారు. జగన్ ముఖ్యమంత్రి ఇప్పుడు 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అప్పు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుకు వడ్డీ కట్టలేని పరిస్థితి వాళ్ళిద్దరు. ఇద్దరు బానిసలే మోదీకి, ఇద్దరు మిత్రులే. జగన్మోహన్ రెడ్డి ఎన్ని 23 ఎంపీలు గెలిచిన ప్రతి బిల్లుని రాజ్యసభ లోక్సభలో ఆమోదిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా డైరెక్ట్గా అయ్యా నేను పాదాలు పట్టుకుంటున్నాను, మిమ్మల్ని కరుణించండి, జైల్లో నుంచి విడిపించండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, మీరు అన్ని ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త సింబల్ కోసం ప్రయత్నం, ఆ సింబల్ వచ్చింది, కానీ ఏ ఎలక్షన్లో కనీసమైన ఓట్లు సాధించలేకపోతున్నారు కదా. ఇది అరణ్య రోదనలాగానే మిగిలిపోతుందని అనుకుంటున్నారు చాలామంది. ఇది మిస్అండర్స్టాండింగ్. ఈ ఎలక్షన్లోనే సీరియస్గా మనం పోటీ చేస్తున్నాం. 2008లో పార్టీ పెట్టి 2009లో పోటీ చేయలేదు, 14లో వీళ్ళందరికీ మద్దతు ఇచ్చాం. పోటీ చేయాలంటే దానికి కావలసిన ప్లానింగు, ఎస్టాబ్లిష్మెంటు, డబ్బులు, కమిటీలు ఎన్నో 100 ఉంటాయి. ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పుడు కాళేశ్వరం కట్టారు చూడు, మొత్తం సర్వనాశనం అయిపోయింది, కూలిపోతుంది. పియర్స్ రిపేర్ చేసే సత్తా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్కి. వాళ్ళు కావాలా? ఇప్పుడు 2019లో ఎలక్షన్లో రఘురామకృష్ణ గారు సార్ నేను 5 సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నాను, ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టాను, 100 కోట్లు, మీరు మద్దతు ఇవ్వండి అన్నారు. మద్దతు ఇచ్చాను. ఆయనకే ఓటేయమన్నాను, నాకు వద్దు, మీరు ఆయనకే ఓటేయమని 2 ప్రెస్ మీట్లో చెప్పాను. 2 వారాలు క్యాంపెయిన్ చేశాను, ఆయన గెలిచారు. ఏం చేశాడు? జీరో అభివృద్ధి, టోటల్ ఫెయిల్ అయిపోయాడు. కనీసం నియోజకవర్గంలో తిరగలేదు 5 సంవత్సరాలు. రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, డబ్బులు పే చేయడం. మరి అలాంటి వాళ్ళు ఎందుకు? నేను ఆయనకి ఎందుకు మద్దతు ఇచ్చాను అంటే ఆయన 1 వచ్చారు, 2 అడిగారు, 3 నాకు టైం లేదు. కానీ 2019 తర్వాత మునుగోడు చూడు 174 గ్రామాల్లో 162 గ్రామాలు తిరిగాను. ఈవీఎంలు మార్చారు. ఇప్పుడు అవన్నీ మార్చకుండా కోర్టులో చట్ట ప్రకారం ఫస్ట్ కామన్ సింబల్, అప్పుడు నాకు సింబల్ లేదు. ఇప్పుడు ఫైట్ చేసి సింబల్ తెచ్చుకోవడం. ఫేజ్ 1, ఫేజ్ 2 చూద్దాం. 2 ఎలక్షన్ ఫైట్ చేసి మొదటి ఏప్రిల్లో జరగవలసిన ఎలక్షన్స్ మేలో పోస్ట్పోన్ చేయించాను. ఎవరైనా చేయించాడా? 3 మార్చి 14 స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా 8,000 కోట్లు కొండ నిండా డబ్బు వైట్ మనీ ఇస్తున్నా. జస్టిస్ ఏమన్నారు నరేంద్ర గారు? ఏప్రిల్ 4 జస్టిస్ కృష్ణమోహన్ గారు, సారీ శేషసాయి గారు కోర్టు 6లో ఎందుకు మీరు కేఏ పాల్ గారు ఎఫ్సిఆర్ఎన్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకు మీరు ఆయన వైట్ మనీని తీసుకురాకుండా పర్మిషన్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు, స్టేట్ గవర్నమెంట్. తెలంగాణలో ఎవరి మీద మీ పోటీ? ఇప్పుడున్న వాళ్ళు 3 పార్టీలు అవినీతి పార్టీలే, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు అక్కడ బాబు జగన్ పవన్ ఎలాగో కాంగ్రెస్ బీజేపీకి బి పార్టీయే, బీఆర్ఎస్ బీజేపీ కాదు కదా. రేవంత్ రెడ్డిని అంత ఎత్తున ఇది చేసినారు ఎవరైనా అంటే ఖబర్దార్. అది మరి ఇప్పుడుకి పర్సనల్ గా ఆయన మంచి చేయాలని ఉంది, కానీ బానిసుడు చేయలేకపోతున్నాడు. ఎవరికి బానిసుడు? సోనియా గాంధీకి. అదే కదా కరప్ట్ ఫ్యామిలీ, విచ్ ఈస్ ద మోస్ట్ కరప్ట్ ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ గాంధీ, ఆ గాంధీ. కుటుంబ పాలనకు నేను వ్యతిరేకం. అది కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, హరికృష్ణ, ఈ కృష్ణ, విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడట 25,000 కేజీలు అది డ్రగ్స్ 1,00,000 కోట్లు విలువైంది. వైసీపీ వాళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు అడ్డుగా దొరికిపోయాడు, బాలకృష్ణ, హరికృష్ణ వీళ్ళంతా చేయించారు. హరికృష్ణ కాదు, అది భరత్ అట. ఎవిడెన్స్ ఉన్నాయని విజయసాయి రెడ్డి, ఎంఈవి సత్యనారాయణ, జగన్ మాట్లాడుతున్నారు. అదొచ్చి అసలు జగనే తీసుకొచ్చాడు. ఏదైనా 1,00,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం క్యాపిటల్ చేశారా లేదా? మీకు డ్రగ్ క్యాపిటల్ కావాలా, కేఏ పాల్ క్యాపిటల్ కావాలా? ఆంధ్రాని అమెరికా చేసి తెలంగాణ అభివృద్ధి చేసే కేఏ పాల్ కావాలా? నాలుగు ఇక్కడ ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు కదా. బాబు మోహన్ గారు టికెట్ ఇప్పించిన అయిపోయేదేమో కదా అనుకోలేదు. మీరు సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. బాబు మోహన్ అడిగారు కాంగ్రెస్ తో కానీ బీఆర్ఎస్ తో కానీ పొత్తు పెట్టుకుంటే 1 సైడ్ ఎలక్షన్ అయిపోద్దండి, తత్మాన్ని వాళ్ళు గెలిపిద్దామని అడిగారు. నేను కూడా దాన్ని ఎంటర్టైన్ చేశాను. ఇలా అవినీతి పరులైనా ఒకసారి కాంప్రమైజ్ అవ్వాలా బాబు మోహన్ గారు అడుగుతున్నారు కదా అని. కానీ మనసాక్షి ఒప్పుకోలే. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి గెలుస్తాం. మనం అవినీతి పరులతో పొత్తులు పెట్టుకుంటే ఇంకా దేనికి? ఇప్పుడు శర్మిల కాంగ్రెస్ని ఘోరంగా తిట్టింది. నేను ఎప్పుడు రేవంత్ రెడ్డిని ఒకసారి తిట్టానా? తమ్ముడు నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన నాకంటే ఇష్టం, కానీ మంచిగా వెళ్ళకపోతున్నాడు.
కరెంట్ కోతలు స్టార్ట్ అయిపోయి 6 గ్యారంటీలు లేవు, నాకు చెడ్డపేరు వస్తుంది కదా, సమితి పెడదామని లెటర్ ఇంకా ఇవ్వలేదు, వీడియో ఇచ్చి అభివృద్ధి ఎలా జరుగుతుంది తెలంగాణ? నేను డబ్బు తెస్తే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్, అందుకే కదా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మన క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు. ఎప్పుడైతే మార్చి 4ని బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు, హరిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, ఐఏఎస్ ఐపీఎస్ జాయిన్ అయిపోయారు. అయ్యి బాబు మనం కూడా క్యాండిడేట్లు పెట్టాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డిని సమిటి పెట్టొద్దని సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందట, రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడట. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు నీకు ఒకటే నేర్చుకో, నీకు అభివృద్ధి కావాలంటే కేవలం సోనియా గాంధీ అభివృద్ధి చేయగలదా, అప్పులు తీర్చగలదా? వాళ్ళకే దిక్కులేదు, మొదటిదానికి మొగుడు లేడు, కరదానికి కళ్యాణం అని. మళ్ళీ కాంగ్రెస్ ఎక్కడైనా వస్తుందా? ఏకనాథ్ సిండే చేయరా తెలంగాణలోని, కర్ణాటకలో? బీజేపీ వదులుతారా? నేనుంటే ఇక్కడ ఎవరైనా టచ్ చేయగలరా? ఇక్కడ ఏకనాథ్ షిండే ఎవరు? చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్ లోనే 3-4 ఉన్నారు, ఇప్పుడు 3-4, బీఆర్ఎస్ లో 3-4. వీళ్ళు ఏదో విధంగా గవర్నమెంట్ ని రన్ చేయనివ్వరు. ఎప్పుడు ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ తర్వాత నువ్వు చూడు, 10 సంవత్సరాలు పంచాలని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి తమ్ముడు, 10 నెలలు కూడా సీఎం కొంటాడో లేదు చూడు. నేనుంటే రేవంత్ రెడ్డితో ఎవరు తీయలేడు. కాంగ్రెస్ లో జాయిన్ నేను లేకపోతే కాంగ్రెస్ లో జాయిన్ అవ్వండి, కొండెళ్ళి బిందులో చేరినట్టు. కాంగ్రెస్ ఎక్కడ ఉంది? నువ్వు ఈ రోజు ఓట్ బ్యాంక్ చూసుకో, మన కాంగ్రెస్ ఎన్ని ఓట్లతో గెలిచారు? టు ద పాయింట్ మాట్లాడదాం. 64 సీట్లు గెలిచారు, కేసీఆర్ గారు 39 గెలిచారు. ఆ 25 సీట్లు ఎన్ని ఓట్లతో గెలిచారు? 1000, 2000, 3000. సో గతి లేక కాంగ్రెస్ కు ఓటేశారు, ఫుల్ స్వీప్ రాలేదు కదా. ఐ రిపీట్ అగైన్, 64 సీట్లు కాంగ్రెస్ గెలిచారు. కేసీఆర్ కంటే వీళ్ళు పవర్ఫుల్లా? లక్షల కోట్లు ఉన్న కేసీఆర్ కంటే వీళ్ళు పవర్ఫుల్లా? సో కనుక ప్రజలు ఈ కుటుంబ పాలన, కుల పాలన వద్దంటున్నారు. ఇప్పుడు మీ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుందా? ఇప్పుడు ట్యాపింగ్ పెద్దగా లొల్లి నడుస్తున్నది కదా పక్కా. ఎప్పుడో చెప్పు, నా ఫోన్ నాకంటే నేను అమెరికన్ ప్రెసిడెంట్లతో మాట్లాడతాను, వరల్డ్ ప్రెసిడెంట్లతో మాట్లాడతాను. రాత్రి మోదీ ఇంకా ఏంది చెప్పు, మోదీతో కూడా మాట్లాడి నేను అందరితోనే మాట్లాడతాను. రేవంత్ రెడ్డి కూడా చిన్న సీఎం మొదలుకొని అమెరికన్ ప్రెసిడెంట్ వరకు నేను మాట్లాడుతుంటాను. నాకు ఎవరైనా సమానమే. సో నా ఫోన్ ట్యాప్ చేయకపోతే నా ఫోన్ అందరూ ట్యాప్ చేస్తాను. కానీ అవినీతి లేదు కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లాగా అందరూ డబ్బులు, మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి 4 కోట్లు ఇచ్చాడు ఎలక్ట్రల్ బాండ్, చంద్రబాబు నాయుడుకి 37 కోట్లు ఇచ్చాడు, కాంగ్రెస్కి 198 కోట్లు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి. అలాగే నువ్వు చూడు, కేసీఆర్కి 197 కోట్లు అనుకో. 10 కోట్లని ఇవ్వలేదా? 10 రూపాయలు మేము అడగలేదు కదా. మేము అడిగితే మాకెందుకు ఎవరు ఇస్తారని కబుర్లు కూడా పెట్టారు అప్పుడే. ఎప్పుడైతే సిబిఐ అనుకో 2022లోనే. అది కాదు, మాకు అలా డబ్బులు వద్దు. మాకు ఎలాంటి డబ్బులు కావాలంటే, నీ కంపెనీ ఉందా, అమెరికన్ కంపెనీతో పరిచయాలు చేయాలా, నీకు బ్లెస్సింగ్స్ కావాలా? 7569441275 పార్టీ ఫండ్ పంపండి. ఎందుకంటే అమెరికన్ డబ్బు ఆడకూడదు. లక్షల కోట్లు నేను తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపాను కదా, 8000 కోట్లు వైట్ మనీ ఇస్తున్నాను కదా. కానీ 8 రూపాయలు విదేశీ డబ్బు వాడకూడదు. ఇప్పుడు బాబు మోహన్ గారు నిలబడతారు, సొంత డబ్బులైనా ఖర్చు పెట్టాలి, ఎవరైనా ఆయన కూడా ఖర్చు అయినా పెట్టాలి. నేను నిలబడుతున్నాను విశాఖపట్నం, సొంత డబ్బు నా దగ్గర రూపాయి ఉండదు. 5 లక్షల కోట్లు సంపాదించాను, 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. నా పేరున ఒక ఇల్లు కానీ, కారు కానీ, బైక్ కానీ, పెన్ను కానీ, పెన్సిల్ కానీ, ఏదో ఒక వెహికల్ కాన్వాయ్. ఎందుకంటే నేను ముందు నుంచి నాకు యేసు ప్రభు ఎలాగైతే ఏ ఓన్ చేసుకోలేదో, మదర్ తెరీసా ఎలాగైతే ఏ ఓన్ వీళ్ళే నా మోడల్స్. దానివల్ల నష్టం వస్తుంది. నా సొంత డబ్బు డొనేట్ చేసేసి నా దగ్గర డబ్బు లేకుండా అయిపోయింది. ఉన్న చారిటీ డబ్బులన్నీ సీజ్ అయిపోయి. ఇప్పుడు నేను గెలాలి అంటే ప్రతి ఒక్కరు 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 పంపాలా అకౌంట్కి, లేదా దొంగలు గెలుస్తారు దోచుకుని వైట్ మనీ తేగలరు. మిమ్మల్ని ఏమనుకుంటారు అంటే, మీరు ఎప్పటి నుంచో ఈ నెంబర్ ఇస్తున్నారు, నెంబర్ ఇచ్చి డబ్బులు వేయండి అంటున్నారు. ఎన్ని కోట్లు వచ్చినాయో, కేపాల్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయో, ఇప్పటికి జనాలు ఎన్ని వేసినారో అనుకుంటారు. ఇప్పటికీ నాకు తెలిసి అయితే ఒక 100 మంది మాత్రమే 100 రూపాయలు కట్టారు. అందుకే నేను చెప్పడం మానేశాను. ఎందుకంటే అందరికీ డబ్బులు ఇచ్చినాను నేను. 42 సంవత్సరాలు సదాశివపేట చారిటీ సిటీ. ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 17 సంవత్సరాలు ఉంది, 17 లక్షలు. అందరు కలిసి స్టూడెంట్ కి అందరు కలిసి 100 రూపాయలు ఇచ్చారా? మొత్తం అందరూ కలిపి 100 మంది పంపారు. ఇప్పటికి 100 రూపాయలు. ఎంత కోటి? కానీ ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు ఆఫీస్ కి, 50 lakhs వైట్ ట్రాన్స్ఫర్ చేశాడు పార్టీ అకౌంట్ కి. 50 lakhs? 50 lakhs. ఓకే.
సో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన ఆ మంచి మనిషి ఎవరో మహానుభావుడు నీకు పరిచయం చేయమంటే చేస్తాను. అంటే ఎందుకు మీరు చాలా మంచివాడు. పేరెత్తడం అంటే ఆయన ఎలాగ మిరకల్ అంటే వాళ్ళ మదరు దేవుడు ఆయనకి 100 రెట్లు ఇవ్వాలని నా కోరిక. ఎంత? 100 రెట్లు. 50 లక్షలకు 100 రెట్లు ఎంత? 50 కోట్లు. ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఎందుకు? దేశాన్ని రక్షించడానికి. బాగోనండి, దేశాన్ని రక్షించడానికి ఇచ్చాడు. ఎలాగా? వాళ్ళ మదరు నా జిమ్ఖానా పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్ 92లో వచ్చింది. ప్రేయర్ చేశాను. ఆవిడ ప్రెగ్నెంట్, అబ్బాయి పుట్టాడు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు, దైవజనుడు అయ్యాడు. ఆయన సో మదరు సన్ను డాటర్ ఇలా కూడా వచ్చింది. ఆ డాటర్ పాపం అసలు ఇంకో వైఫ్ అయితే అరే బాబు మనం ఎందుకు ఇవ్వాలని అంటే దేవుడికి విత్తనం విత్తరాలు. నాకు కాదు, నాకు 50 రూపాయలు తీసుకోలేదు అందులోని. కానీ దేవుడు వాళ్ళకు 100 రెట్లు ఇస్తారు. నేను ఎలాగా మోస్ట్ సక్సెస్ఫుల్ మహిళ లక్షల కోట్లు సంపాదించాను. దేవుడు నాకు $100 ఇచ్చినప్పుడు 100 ఇచ్చాను, అనాథలు పోతుంది. బిలియన్ ఇచ్చినప్పుడు బిలియన్ ఇచ్చాను, 100 బిలియన్ ఇచ్చినప్పుడు 100 బిలియన్. 50 లక్షలు ఎట్లా పార్టీ దీనికోసమే ఖర్చు పెడుతుంది. అయిపోయినాయి అప్పుడే. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఇచ్చింది 6 నెలలు అయింది, 9 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు, 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు, ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు, ఎంతైనా ఇచ్చిన వాళ్ళు మీకు ఇవ్వాలి అంటే ఆయన కూడా కలండి. రేపు నేను ఇక్కడే ఉంటున్నాను, తెలంగాణ హైకోర్టులో మార్నింగ్ 10:30కి వెళ్తున్నాను. మీరు మధ్యాహ్నం 3 గంటలకి రండి అమీర్పేట ఆఫీస్కి, కలిసి పోరాడదాం కూర్చోడం. నాకెవరు డబ్బులు అవసరం లేదు. నేనే 5 లక్షల కోట్లు ఇచ్చాను. విదేశీ డబ్బు వాడకూడదు కనుక అర్థం చేసుకోండి. లేదా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ $1 మిలియన్ పంపించండి, బిలియన్ పంపించండి పంపుతారు. కానీ ఆ డబ్బులు తీసుకొస్తే నేను జైలుకి వెళ్తాను. అది ఓన్లీ చారిటీకి. సో ఇండియన్స్ మాత్రమే డబ్బులు ఇవ్వాలి. ఇది నా ప్రాబ్లం. నాకు ఎవరెవరు అలాంటి యంగ్ పీపుల్ వస్తే 100% నేను గెలుస్తున్నాను విశాఖపట్నం. వన్ సైడ్ కుండ గుర్తుకే మీ ఓటు, నా ఓటు, మన ఓటు, అందరి ఓటు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది కేఏ పాల్ గారితో ఇంటర్వ్యూ. ఆయనకి ఆ పార్టీకి, ప్రజాశాంతి పార్టీకి కుండ సింబల్ వచ్చింది. సో కుండ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించండి అని ఆయన కోరుతా ఉన్నారు ప్రజల్ని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.